సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని ఏపీ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. బంగారు పథకాన్ని సాధించడం ద్వారా ఎర్రగొండపాలెం ఆస్పిరేషనల్ బ్లాక్ సాధించిన విజయమే దీనికి నిదర్శనమని అన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన ప్రభుత్వ సిబ్బందికి అభినందన కార్యక్రమాన్ని ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఎర్రగొండపాలెం మండల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు జిల్లా మొత్తానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. వీరి అనుభవాలతో జిల్లా మొత్తాన్ని ఇదే విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాథమికమైన ఏదైనా వాళ్ళ స్కిల్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వ్యాపారం ప్రతి ఒక్కరికి సులువైన మార్గంలో అందించేటట్టుగా చూడడం, ఉపాధి అవకాశాలు ఏదైతే నిర్దేశించారో ఆ టార్గెట్స్ను వాళ్ళు చేరుకున్నారు. ఆర్టీఓ గారు కె సుధాకర్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని చూసి చాలా మంది స్ఫూర్తి పొందే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా మిమ్మల్ని అందరినీ సన్మానించాలనే కార్యక్రమం చేపట్టింది. ఈరోజు మాకు ఎర్రగొండపాలెం నుంచి చాలా దూరం నుంచి ఒంగోలు జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడైతే ఈ కార్యక్రమం జిల్లా మొత్తం తెలుస్తుంది. ఎర్రగొండపాలెం చూస్తే మీకు అందరికీ పరిమిత ఉద్దేశంతో జిల్లా నేషనల్ డిస్ట్రిక్ట్ బ్లాక్స్లో ఐడెంటిఫై చేయడానికి సుమారు ఒక 30 to 35 ఐటమ్స్ ఉన్నప్పటికీ బెస్ట్ చేసినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఈ 6 అంశాల్లో అంటే మనకి హెల్త్లో మనకి 3 వచ్చినాయి. 3 అంశాల్లో చేశారు. పర్సంటేజ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ రిజిస్టర్డ్ ఫర్ యాంటీనేటల్ కేర్ కింద విదిన్ ఫస్ట్ ట్రైమెస్టర్ బాడీ సెంటర్స్ ఇవన్నాయో వాటిలో కూడా సమర్థవంతంగా నిర్వర్తించిన దాని మీద వారిని కూడా అభినందిస్తున్నాం. మన ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే భారతదేశంలో వెనకబడిన ప్రాంతాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళకు కూడా అన్ని విధాలుగా కూడా సౌకర్య కార్యక్రమాలు చేపట్టిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మొన్న జరిగిన తుఫాన్లో కూడా ఎంతోమంది అధికారులు కూడా వాళ్ళు 4 రోజులు ఇల్లు అన్నీ వదిలేసి ఎక్కడికి మనగోలు చేశారు. దీన్ని కూడా ఆ విధంగా మనం చేసేదానికి మీ అందరూ కూడా చేసిన సేవల్ని ఈరోజు ఎర్రగొండపాలెం నుంచి ఇక్కడికి వచ్చినా కూడా